హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్ పాస్ అయిన వారికి సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అర్హతలు చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి ఇంటర్ అర్హత ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ దీనికి ఇంటర్ అర్హత ఉండాలి. స్టెనోగ్రాఫర్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ చూసుకున్నట్లయితే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకొని దాని ప్రింట్ తీసుకొని ఈ క్రిందికి అడ్రస్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ వచ్చేసి 500, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏం లేదు. ఫీజు అయితే డీడీ రూపంలో చెల్లించాలి. డీడీ అంటే ఏం లేదు, మీరు బ్యాంకులోకి వెళ్ళినట్టయితే అక్కడ దీనికి సంబంధించిన డీడీ కట్టాలని మీరు వాళ్ళని అడిగితే వాళ్ళే మీకు కట్టించి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ని సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్ పంపించడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి 28వ తేదీ వరకు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక ఖాళీలు చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసి 25,000 నుంచి 81,000 అయితే ఉండాలి. అలాగే వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే 19,000 నుంచి 63,000 వరకు అయితే జీతం ఉంటుంది. వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ అయితే ఒక పోస్టే ఉంది. ఇంటర్ అర్హత ఉండాలి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్పోర్ట్స్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. 19,000 నుంచి 63,000 వరకు అయితే ఉంటుంది. వయసు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే రాత పరీక్ష అయితే ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి అయితే స్టెనోగ్రాఫర్ టెస్ట్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది.